అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ మాసం ఫెస్టివల్ సీజన్ కదా. పండగలంటే ముందుగా మనకి పువ్వులు కావాలి. అందుకోసం సికింద్రాబాద్ మోండా మార్కెట్కి వెళ్ళాను. అక్కడ అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి. ఎన్ని పువ్వులున్నా డెకరేషన్కి తక్కువే అనిపిస్తుంది కదా. చామంతులు, బంతులు, లోటస్, బనానా చెట్టు, ఇలా పూజకు కావాల్సిన అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాస్ట్ కూడా ఎక్కువే చెప్పారు. నేను లోటస్ మరియు అన్ని కలర్స్ గులాబీలు, చామంతులు తీసుకున్నాను. కదంబ పూలు అడిగాము. మేము వెళ్ళే సమయానికి అయిపోయాయని చెప్పారు. తర్వాత శ్రావణ శుక్రవారం కోసం అమ్మవారి విగ్రహాలు చూసాము. అక్కడ లోటస్లో కూర్చున్న అమ్మవారు చాలా బాగుంది కదా. ఇక్కడ అమ్మవారి చిన్న చిన్న పరికిలలు, పీటలు, కృష్ణుని నగలు, చిట్టి గాజులు, గవ్వలు, తామర గింజలు, కృష్ణుని డ్రెస్సులు, అమ్మవారి జడబిళ్ళలు, బనానా ట్రీ స్టాండ్లు మరియు చిన్ని కృష్ణుని నగలు కూడా ఉన్నాయి. పండగలంటే ముందుగా పువ్వులు గుర్తుకొస్తాయి. పూల తర్వాత మనకు చాలా ముఖ్యమైనవి బ్యాంగిల్స్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ చాలా రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. ఈ షాప్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ నుండి స్టోన్ బ్యాంగిల్స్, ఇలా రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి. కలెక్షన్ సూపర్గా ఉంది. నేను కొన్ని తీసుకున్నాను. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. మీరు కూడా విజిట్ చేయండి. ఇంకా వరలక్ష్మి అమ్మవారి కోసం పీటలు, స్టాండ్లు, స్టూళ్ళు చూశాను. స్మాల్ సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు అన్ని రకాలు ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయి. కాస్ట్ ఎక్కువ చెప్పారు. నేను చూశాను కానీ తీసుకోలేదు. ఇక్కడ నుండి సికింద్రాబాద్ జనరల్ బజార్ వెళ్ళాము. ఇక్కడ కృష్ణుని జూలలు చాలా నచ్చాయి నాకు. కృష్ణాష్టమి వచ్చిందంటే మన ఇంట్లో చిన్నపిల్లలకి కూడా కృష్ణునిగా, రాధగా వేసి మురిసిపోతూ ఉంటాం కదా. వారికి కావాల్సిన జ్యువెలరీ, డ్రెస్లు, ఫ్లూట్లు, వెన్నతో నిండిన కుండలు, కృష్ణుని ఐడల్కి అలంకరణకి కావాల్సిన జ్యువెలరీ, డెకరేషన్ ఐటమ్స్, ఇలా చాలా ఉన్నాయి. నా శ్రావణ మాసం ఫెస్టివల్ షాపింగ్ ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.